హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఉప్పు చెక్కలు చూపిస్తానండి. తినే కొద్ది తినాలనిపిస్తున్నాయండి. కరకరలాడుతూ భలే క్రిస్పీగా ఉన్నాయి. పిల్లలు పెద్దవాళ్ళకి మంచి స్నాక్స్ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి ఒక 2, 3 ఇచ్చారనుకోండి బాగా రుచిగా తినేస్తారండి. ఇవి నెల రోజుల దాకా అయినా నిలువ ఉంటాయండి. ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. మీకు అందరికి కానీ చాలా బాగా నచ్చుతాయి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పుతో పొడి బియ్యం పిండి అండి 4 కప్పులు వేసుకుంటున్నాను. మీరు గ్లాస్తో అయినా మరొక ఏదైనా గిన్నెతో అయినా దేనితోనైనా వేసుకోవచ్చు. పొడి బియ్యం పిండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మీరు బయట అమ్ముతారు కదా, ఆ పిండితో అయినా చేసుకోవచ్చండి. 4 కప్పులు తీసుకొని అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల అల్లం ముక్కలు తీసుకొని తొక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలు చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కానీ ఇలా తుంచేసేసుకోండి. మీరు తీసుకునే పచ్చిమిరపకాయల కారం బట్టి కొంచెం పెంచుకోవటం తగ్గించుకోవటం చేసుకోండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని ఇదంతా పొడి చేసుకోండి. చూడండి మిక్సీ పట్టుకోవచ్చాను ఈ విధంగా. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండికి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను. మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర వేసానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోండి. కరివేపాకండి ఒక 3-4 రెమ్మలు తీసుకొని ఇదంతా చిన్న ముక్కలుగా తుంచి వేసుకోండి. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ నిండా పెసరపప్పు నీట్గా కడిగేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. మీకు అంత టైం లేదంటే ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తీసుకొని దీంతో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకొని బాగా వేడి చేసి పిండిలో వేస్తున్నాను. మీరు నూనె అయినా వేసుకోవచ్చండి. అలాగే బటర్ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి పిండిలో. ఇలా అంతా బాగా కలిపేసుకొని కొంచెం పిండి రుచి చూడండి. సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా సర్వ్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదండి ఇంకొస్త సాల్ట్ వేసాను. అలాగే కారం కానీ తక్కువ అనిపిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నిండా కారం కానీ వేసాను. ఇప్పుడు ఇవంతా కానీ మనం వేసినవి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిలో కలుపుకోండి. వేడి నీళ్ళండి. వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి ముద్దలా తయారు చేసుకోండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా అన్నీ ఒకసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మరి పిండి పలచనైనా కానీ అతుక్కుపోతాయి, ఇరిగిపోతాయి, సరిగా రావండి. అందుకని ఇలా కలుపుకోవాలి. గట్టి ముద్దగా కలుపుకొని ఈ పిండి ఆరిపోకుండా ఒక క్లాత్ అయినా ఒక ప్లేట్ అయినా ఇలాగ కవర్ చేసేసి ఒక 10 నిమిషాల సేపు రెస్ట్ ఇవ్వండి పిండికి. 10 నిమిషాల తర్వాత చూడండి కొంచెం పిండి తీసుకోండి పక్కకి. ఈ పిండి ఆరిపోకుండా ఇప్పుడు మళ్ళీ ఇలా ప్లేట్ పెట్టేసాను. ఈ పిండిని ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని చిన్న చిన్న పిండి ఉండలు తయారు చేసుకోండి. మనం పప్పు చెక్కలు చేసేటప్పుడు లేట్ లేకుండా త్వరగా చేసేసుకోవచ్చు. ఇలా పిండి ముద్దలు చేసి పెట్టుకుంటే పెద్ద ఉసిరికాయ అంత సైజులో ఇలా పిండి ముద్దలు చేసుకోండి. ఎవరైనా ఇద్దరు ఉంటే ఇంకా త్వరగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అది నీట్గా కడిగేసుకొని దాని మీద కొంచెం నెయ్యి అయినా నూనె అయినా ఇలా రుద్దేసుకొని కవర్ అంతా రుద్దుకోండి. ఇప్పుడు పిండి ముద్దలు పెట్టుకోండి. పిండి ముద్దలు చూడండి ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు ఫ్లాట్గా ఉండే ఒక కూరగిన్నె అయినా ఒక గ్లాస్ అయినా ప్లేట్ అయినా ఏదైనా తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నా కదా, ఒక దగ్గర లావుగా దగ్గర సన్నగా అలాగ లేకుండా చెక్కలు సమానంగా వచ్చే విధంగా ఒత్తుకోండి.
అలాగే మనం పెట్టిన పిండి ఉండలన్నీ ఇలాగే ఒత్తుకోండి. చూడండి ఇలా ఒత్తి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చూస్తే పైకి వస్తుంది పిండి హీట్ అయితే. ఇప్పుడు ఈ కవర్ ఇలా తీసేసి ఇలా కొంచెం నెమ్మదిగా ఇరిగిపోకుండా చేతిలోకి తీసుకోండి. బాగా వేడెక్కిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోండి. వేయగానే కదిలించకూడదండి. 1-2 నిమిషాలు అవి బాగా కాలనివ్వాలి. ముందు వేసిన చెక్కలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కానీ తిప్పుకొని రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసేపు బాగా కాల్చుకొని ఇలా తీసేసుకోండి. కొంచెం కాలిన తర్వాత రెండో వైపు కానీ తిప్పేసుకుంటూ ఇలాగా గడ్డితో తీసేసుకోండి. ఇలాగ కవర్ మీద గిన్నెతో ఒత్తి చూపించాను కదండి, అలా కాకుండా ఇప్పుడు కొంచెం ఆయిల్ రుద్దేసి ఒక్కొక్క ముద్దని ఇలా చేతితో ఒత్తుకుంటూ కానీ చెక్కలు చేసుకోవచ్చు అండి. మీకు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. పిండి అంతా ఇదే విధంగా చేసేసుకోండి. ఇలా కాలినవి తీసేసుకుంటూ చూడండి ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో. తింటుంటే మాత్రం భలే రుచిగా ఉన్నాయండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి. పిల్లలకు పెద్దవాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళకి నోటికి ఏదో ఒకటి తినేదానికి ఉండాలి కదండి స్నాక్స్. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా తినేస్తారు రుచిగా. 2 అడిగే వాళ్ళు కానీ 4 తింటారండి, అంత బాగున్నాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మూతుండే గాలిపోని ఒక బాక్స్లో తీసి పెట్టేసుకోండి. నెల రోజుల దాకా తినొచ్చండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.